అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. చెప్పేదేమంటే ముఖ్యంగా మనం ఈ కర్నూలు పశ్చిమ ప్రాంతంలో తుంగభద్ర నదీ తీరం అంతా హోస్పేట దాటిందంటే మన కర్నూలు పార్లమెంట్ రైతుల గుండెల మీద పారిపోతూ ఉంది. కాబట్టి మనం ఏది ఏమైనా కూడా వేదవతి ప్రాజెక్ట్ మస్ట్ అండ్ షూట్ అక్కడ. ఆ తర్వాత ఇది ఆర్డిఎస్ రైట్ కెనాల్, గుండెల ప్రాజెక్ట్, ఈ మూడు కానీ మనం కరెక్ట్గా మన కర్నూలు పార్లమెంట్ పరిధిలో సెట్ చేస్తున్నామంటే స్టోరేజ్ కావాల్సినంత స్టోరేజ్ వస్తుంది. ఇటువంటి రిజర్వాయర్స్ మనం ఎక్కడికెక్కడ కర్నూలు పార్లమెంట్లో నిర్మించామంటే మన కర్నూలు పార్లమెంట్ అంతా సస్యశ్యామలమై మరో కోసాతో పోటీ పడే శక్తి ఉంది మనకు. కాబట్టి ఈ మూడు ఏ రోజైతే మనం సాధిస్తామో ఆ రోజు ఈ కర్నూలు పార్లమెంట్ సుభిక్షంగా ఉంటుంది. కాబట్టి అందులో భాగంగా ఏది ఏమైనా కూడా, ఎందుకంటే మన ప్రాంతం అంతా తుంగభద్ర నదీ తీరం అంతా ఎట్లుందంటే తెలంగాణతో ముడిపడింది. మనకి ఇక్కడ తెలుగుదేశం గవర్నమెంట్, అక్కడ రేవంత్ రెడ్డి గారి సహకారం కూడా ఉంది. అట్ ది సేమ్ టైం సెంట్రల్లో కూడా మనం బీజేపీ అలయన్స్లో భాగంగా అన్నదమ్ములాగా మనం ఉన్నాం. కాబట్టి ఏది ఏమైనా కూడా ఈ టైమే సరైన సమయం. మనం కర్నూలు జిల్లా అభివృద్ధి జరగాలంటే తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమవుతుంది. ఇప్పుడు అందులో భాగంగా ముఖ్యమంత్రి వర్యుల్ని ఏది ఏమైనా కూడా ఒకసారి పర్యటన పెట్టించాలని చెప్పేసి మహాసంకల్పంతో నేను, ఎందుకంటే సార్ని ఒకసారి ప్రచారం అది ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మన జిల్లా పర్యటన పెట్టుకొని ఆ పర్యటనలో భాగంగా మనం ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ అయిన సార్తో మళ్ళీ ఒకసారి హామీ తీసుకొని దానికి శంకుస్థాపన చేసి ఖచ్చితంగా ఇరిగేషన్ మీద మనం ప్రత్యేక శ్రద్ధ చూపించాలని చెప్పేసి నేను నిర్ణయించుకున్నాను. అంతేకాక ఇక్కడ అధికారుల చొరవ కూడా చాలా ఉంది. అధికారులు కూడా నాకు ప్రతి విషయం తెలియజేస్తున్నారు. సార్ ఇది పరిస్థితి అని ప్రతి విషయం తెలియజేస్తున్నారు. మన ఎస్సీ గారు అయితేనేమి, కలెక్టర్, కర్నూలు పార్లమెంట్ అంతా ఇరిగేషన్ విషయంలో సాగునీటికి మనం చేసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని చెప్పేసి కర్నూలు పార్లమెంట్ ప్రజలకు నేను తెలియజేస్తున్నాను. అంతేకాక మీరంతా మాకు సహకరించాలి. ఎస్పీనేమి వాళ్ళని పిలిచి ఆల్రెడీ ఒక చర్చ పెట్టాం. ఎందుకంటే ల్యాండ్ అక్వైజేషన్ విషయంలో మనకు ఎక్కడ సమస్య రాదు. ఎందుకంటే ఈ ప్రాజెక్టులు ఎక్కడ వెనకబడిపోతున్నాయంటే ఈ అక్వైజేషన్లో చేయడంలోనే కొంచెం వెనకబడిపోతున్నాయి. కాబట్టి అక్కడ మనం కూడా అందరూ రైతాంగం అంతా సహకరించుకొని ఊరుకోరు. ఈ ప్రాజెక్టుని ఖచ్చితంగా నిర్మించుకోవాలని చెప్పేసి మీ అందరి సహకారంతో, నాయకుల సహకారంతో ప్రభుత్వం మీద మనం కొంచెం ఫోకస్ పెట్టి సాధించుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఎందుకంటే కర్నూలు స్థితిగతులు అయితే మారబోతున్నాయి. ఇక ఇన్నాళ్ళు ఉండేది వేరు, ఇప్పుడు జరగబోయే రోజులు వేరు. ఖచ్చితంగా కర్నూలు యొక్క దిశ మార్చే రోజులు ఆసన్నమైనవి. ఈ 5 సంవత్సరాల్లో మీరు కనీ ఎరగనంత డెవలప్మెంట్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం మనకు వచ్చేసి కర్నూలు టు బళ్ళారి నేషనల్ హైవే కావాలి. ఎస్పెషల్లీ మన పార్లమెంట్లో ఒక్కటి కూడా హైవే లేదు. ప్రజలంతా మీరు విఘ్నంగా ఆలోచించండి. ఎక్కడైనా ఒక హైవే ఉందా? మనకు ఒక్క హైవే లేదు. మనకు ఆ హైవే లేకుండా మనకు పరిశ్రమలు రాకున్నాయి. ఆ హైవే వస్తే 7 అసెంబ్లీలు దానికి ముడిపడి ఉన్నాయి. ఇట్లా కోడుమూరులో సెంటర్లో పోతుంది, ఆలూరు సెంటర్లో పోతుంది 2 కాన్స్టిట్యూషన్లు, ఆస్పరికి వస్తే 2 ఇట్లా ఉన్నాయి, పత్తికొండ, ఆలూరు, ఆదోని. కాబట్టి ఇట్లా మనకంతా బైపాస్ వచ్చిందంటే అక్కడ మనకు ఖచ్చితంగా పారిశ్రామికంగా కూడా అభివృద్ధి చెందాం. ఎందుకంటే కూడా మాకు మొన్ననే అలొకేషన్లో భాగంగా మనకు 4,90,00,000 రూపాయలు అలొకేట్ అయినాయి. దాంట్లో ఎట్లుందంటే మనకు ఒక సిస్టమ్ పెట్టాను నేను. 3 monthsకి ఇంత ఖర్చు పెట్టాలా, 6 monthsకి ఇంత, 1 yearలో మీకు ఇంత అని చెప్పేసి మాకు ఆల్రెడీ ఇచ్చారు. మేమేం చేస్తామంటే 7 మంది అసెంబ్లీ ఎమ్మెల్యేలను పెట్టుకొని, ఇద్దరు ఇన్ఛార్జీలు, 5 ఎమ్మెల్యేలు అందరినీ కూర్చోబెట్టుకొని మేము ఏ ప్రాంతం ఏం పరిస్థితి సమస్యలను గుర్తించి వాళ్ళందరూ సమన్వయంతో మేము ఖచ్చితంగా ఆ డబ్బును ఎక్కడ దుర్వినియోగం కాకుండా ఆ ప్రాంత అభివృద్ధికి నేను కృషి చేస్తానని చెప్పేసి తెలియజేస్తున్నాను. లోపల కూర్చొని ఈ గారితో, జేఈ గారితో, ఒక గంజిల రైతులు కూడా పెద్దలు వచ్చారు. వాళ్ళు చెప్పారు సమస్య. ఖచ్చితంగా కలెక్టర్ని కూర్చోబెట్టి అంత దాని గురించి కూడా ప్రత్యేకంగా ఒకసారి కూర్చొని చర్చిద్దాం ఇక్కడ. ఎందుకంటే రైతులు బాగుండాలి, అట్ ది సేమ్ టైం రైతాంగం రైతుల కోసమే కాబట్టి నీళ్ళంతా రైతులు బాగుండాలా, ఆ సాగునీటి కోసం ఉపయోగించుకునే ఈ రైతాంగం అంతా కూడా బాగుండాలి. కాబట్టి వాళ్ళని కూర్చోబెట్టుకొని ప్రత్యేకంగా చర్చించి ఇప్పుడు చెప్పారు ఇందాక, సరే ఇది కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోయి మేము ఆ సమస్యను సావధానంగా పరిష్కరిస్తామని చెప్పి తెలియజేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.